ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామా ధనుష్? లెట్ us take another example. Okay, so another example we'll take as a solenoids, ideal solenoids. కోయాక్సియల్ కేబుల్స్ అంటారు. అంటే ఐడియల్ సోలనాయిడ్స్ తీసుకుందాం. సో ఒక సోలనాయిడ్ ఉంది, so concentrically another solenoid is there. ఓకేనా, లోపల ఒకటి ఉంది, పైన ఒకటి. ఇన్నర్ సోలనాయిడ్ అండ్ అవుటర్ సోలనాయిడ్. ఇంతకుముందు ప్రాబ్లం లాగే. ఓకేనా, సో లెట్ us నేమ్ ఇట్ as S1 అదే S2, ఇన్నర్ వన్ S1, ఇన్నర్ వన్ S1, సోలనాయిడ్ S1. ఇందులో నెంబర్ ఆఫ్ టర్న్స్ N2, ఇందులో నెంబర్ ఆఫ్ టర్న్స్ N1. లెంత్ విల్ బి రెండు సేమ్ అనుకుందాం. లెన్స్ విల్ బి రెండు సేమ్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ కావాలి కాబట్టి ఇక్కడ పై R2² అనుకోండి. ఇక్కడ దేని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పై R1². అంటే సోలనాయిడ్ S1, నెంబర్ ఆఫ్ టర్మ్స్ N1, లెంత్ L, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పై R². సోలనాయిడ్ S2, నెంబర్ ఆఫ్ టర్మ్స్ N2, లెంత్ L పై R2². ఓకే, నా మ్యూచువల్ ఇండక్టెన్స్ కనుక్కోవాలి దీనిలో. నా సెండ్ ఏ కరెంట్, మన ఇష్టం ఏదో దాన్ని దేంట్లో పంపిద్దాం, సెకండ్ కాయిల్లో పంపిద్దామా? సెకండ్ కాయిల్. సెండ్ ఏ కరెంట్ హియర్ ఇన్ ద సెకండ్ కాయిల్. నా క్యాలిక్యులేట్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్. ఓకేనా, సో flux linkage with the solenoid 1 due to the field of 2 is equal to, so flux linkage in 1 due to the magnetic field of 2, so B2 dot A1 అంతేనా మనం రాసేది. ఓకే, what is the magnetic field produced by a solenoid for inside points? mu naught Ni. So mu naught number of turns per unit length N2 by L అంటే I1 కరెంట్ త్రూ N. సేమ్ డైరెక్షన్లో ఉంటుంది కదా, ఏరియా డైరెక్షన్, రెండు యూనిఫామ్ ఫీల్డ్స్ కదా లోపల. సో ఇట్ ప్రొడ్యూసెస్ ద యూనిఫామ్ ఫీల్డ్స్. సో ద యూనిఫామ్ ఫీల్డ్స్ ఇట్ ప్రొడ్యూసెస్. ఏరియా విల్ బి పై R1². అంతేనా. సో ఫ్లక్స్ ఆఫ్ త్రూ ద 1 డ్యూ టు ద ఫీల్డ్ ఆఫ్ 2 విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇన్ ద 2 కరెంట్ ఇన్ 2. రెండిట్లో కదా మరి ఏం రాయచ్చు అక్కడ. ఇప్పుడు ఇది ఫ్లక్స్ త్రూ ఓన్లీ 1 కాయిల్. టోటల్ ఎన్ని కాయిల్స్ ఉన్నాయి ఇక్కడ అది కూడా రాయాలి కదా. టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ విల్ బి N1 టర్న్స్. టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ విల్ N. ఒక్కొక్క కాయిల్లో ఇంత. హౌ మెనీ కాయిల్స్ ఆర్ దేర్? N1 కాయిల్స్ ఆర్ దేర్, N1 రింగ్స్ ఉన్నాయి. సో అప్పుడు నాకేమవుతుంది, mu naught N1 N2 పై R1² divided by L into current through 2. అంతేనా. సో క్లియర్లీ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంత వస్తుంది మనకు? క్లియర్లీ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 2 అదే 1 with relative to 2. M12 will be is equal to mu naught N1 N2 pi R1² divided by L. అంతేనా.
సో మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా మళ్ళీ జామెట్రీ మీద మీడియం మీద మాత్రమే డిపెండ్ అయ్యింది. ఓకే, సో ఇంకా కొద్దిగా దీన్ని ఇట్లా రాయొచ్చు. మ్యూచువల్ ఏరియా A12 ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ N1 N2 ఏరియా A1 ఇదే డివైడెడ్ బై L. దట్ ఈస్ దట్ ఈవెన్ 1 2 కాకుండా 2 1 కూడా అదే చెప్పచ్చా మనం. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 2 దట్స్ ఇట్. వాట్ ఈస్ ద రిలేషన్ విత్ సెల్ఫ్ ఇండక్టెన్స్ చూద్దాం. వాట్ ఆర్ ద సెల్ఫ్ ఇండక్టెన్సెస్? ఫార్ములా ఏంటి సెల్ఫ్ ఇండక్టెన్స్కి? సెల్ఫ్ ఇండక్టెన్స్ L is equal to mu naught number of turns per unit length area na mu naught Ni mu naught N1 square A అంటే స్మాల్ n రాసింటాం అక్కడ. మ్యూ నాట్ స్మాల్ n అంటే n స్క్వేర్ L స్క్వేర్ A1 ఇంటూ L మళ్ళీ L క్యాన్సల్ అంతేనా. నెక్స్ట్ వాట్ అబౌట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 2? మ్యూ నాట్ N2 స్క్వేర్ A2 డివైడెడ్ బై L. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్స్ టేక్ ద ప్రోడక్ట్, టేక్ ప్రోడక్ట్. సో L1 L2 మ్యూ నాట్ స్క్వేర్ N1 స్క్వేర్ N2 స్క్వేర్ A1 A2 డివైడెడ్ బై L స్క్వేర్ అంతేనా. సపోజ్ A1 ఈజ్ ఈక్వల్ టు A2 అనుకుందాం. సపోజ్ A1 ఈజ్ ఈక్వల్ టు A2 ఈజ్ ఈక్వల్ టు A అని అనుకో. రెండింటి యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియాస్ కూడా సేమ్ అనుకుందాం. అప్పుడు నాకేమవుతుంది? L1 L2 విల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ స్క్వేర్ N1 స్క్వేర్ N2 స్క్వేర్ A స్క్వేర్ అంటే A1 స్క్వేర్ A2 స్క్వేర్ ఏదో ఒకటి డివైడెడ్ బై L స్క్వేర్. ఇక్కడ ఏముంది? మ్యూ నాట్ N1 N2 A1 బై L. ఇక్కడ అన్ని స్క్వేర్లు ఉన్నాయా? అంటే ఇప్పుడు రూట్ తీసుకున్నాం అనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ L1 అండ్ L2 మనకు వచ్చేది ఏంటి అమ్మ? అంతేనా. కానీ ఇట్లుండదు ఎప్పుడు. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ రియల్గా చెప్పాలి అంటే మనం A1 A2లోనే తీసుకోవాలి. A1 ఈజ్ ఈక్వల్ టు A2 అని తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ ఏముంటుంది? నాకు A1 A2 ఉంటుంది. A1 A2 ఒక A1తో మల్టిప్లై చేయి, ఒక A1తో డివైడ్ చేయి. అప్పుడు ఏమవుతుంది? నాకు A1 స్క్వేర్ డివైడెడ్ బై A2 బై A1 A2 బై A1. సో అప్పుడేమొస్తుంది? అక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ వస్తుంది. మళ్ళీ ఇంకా మల్టిప్లైడ్ బై A2 A1 వస్తుంది. ఆ A2 A1 ఇటు తీసుకొస్తే A1 బై A2 వస్తుంది. A1 బై A2. A1 అంటే స్మాల్ ఏరియా, A2 అంటే బిగ్ ఏరియా. స్మాల్ ఏరియా డివైడ్ బై బిగ్ ఏరియా గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 లెస్ దాన్ 1. అంటే ఇన్ జనరల్ M ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ L1 అండ్ L2. దానికన్నా తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. సో కావాలంటే మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని పెట్టచ్చు. సో ఐడియల్ కేసులో మనకి M ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L1 అండ్ L2 అని వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ వాట్ ఈజ్ ఏ మ్యూచువల్ ఇండక్టెన్స్, వాట్ ఈజ్ ఏ సెల్ఫ్ ఇండక్టెన్స్, హౌ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్. ఎలా కనుక్కున్నామో తెలుసుకున్నామా. సో తప్పులు చేయకూడదు. జనరల్గా ఇక్కడ ఫ్లక్స్ త్రూ 1 కాయిల్ రాసి N1 రాయడం మర్చిపోతుంటారు, తప్పు వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అడగకుండా సింపుల్గా ఒకసారి ఏమంటాడు? వాట్ ఈజ్ ద డైమెన్షన్ ఆర్ యూనిట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అని అంటాడు. సెల్ఫ్ ఇండక్టెన్స్కి ఏముంటుందో దానికి కూడా అంతే ఉంటుంది. సో phi ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. phi ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ I. సో phiకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఫీల్డ్ ఇంటూ ఏరియా, టెస్లా మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై కరెంట్ యాంపియర్. సో టెస్లా మీటర్ స్క్వేర్ బై యాంపియర్ అని రాయాలి. ఓకేనా. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నో డౌట్.
అంటే మనకు ఫార్ములాస్ గుర్తుండాలి. ఐడియల్ సోలనాయిడ్కి ఇట్లా 2 కోయాక్సియల్ కేబుల్స్ ఇచ్చి మ్యూచువల్ ఇండక్టెన్స్ అంత అన్నాడు, టక్కని చేసేది. లేదా కాయిల్ 1లో కరెంట్ ఈజ్ గ్రోయింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం, దెన్ వాట్ ఈస్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్ అని అడుగుతారు. సో విత్ ద లింకేజ్ విత్ ద ఫారడేస్ లా యూ విల్ గెట్ ఆటోమేటికల్లీ. ఓకే.